జనవరి 6 తారీఖు వరకు 8 పని దినాలలో గ్రామ సభలు ఏర్పాటు చేయడం ద్వారా ఈ అప్లికేషన్లు ముందే గ్రామాలకు పంపించి ప్రజలకు అందుబాటులో పెట్టి ప్రజలు ఇందులో అడిగిన సమాచారాన్ని సేకరించి అర్హులైన లబ్ధిదారులందరికీ కూడా సంక్షేమ పథకాన్ని అమలు చేయాలన్న ఉద్దేశంతో ప్రభుత్వం ఈ గొప్ప కార్యక్రమాన్ని తీసుకున్నది. నిస్సహాయులకు సహాయం అందించడమే మా ప్రభుత్వం యొక్క లక్ష్యం. మా ప్రభుత్వం యొక్క లక్ష్యం ఈరోజు ఎవరైతే తండాలలో గూడాలలో మారుమూల పల్లెల్లో ఉన్న అత్యంత నిరుపేదలకు కూడా ఈ పథకాన్ని అందించాలన్న లక్ష్యంతో ఈరోజు ఈ గ్రామ సభలను ఏర్పాటు చేయడం జరిగింది. ఎందుకంటే ఏ నిజమైన లబ్ధిదారుణ్ణి ఎంపిక చేయాలన్నా వాళ్ళు సచివాలయానికి రావడమో లేదా మేము ప్రజాభవన్లో ఏర్పాటు చేసిన ప్రజావాణి కార్యక్రమంలో వాళ్ళు వచ్చి వినతి పత్రాలు ఇవ్వడమో పేద ప్రజలకు అది అత్యంత భారమైన పని. గ్రామాల నుండి సుదూర ప్రాంతాల నుంచి హైదరాబాద్ నగరానికి రావడం, హైదరాబాద్ నగరంలో మళ్ళీ పంజగుట్ట చౌరస్తా చేరుకొని జ్యోతిరావు పూలే ప్రజాభవన్ దగ్గరికి వచ్చి ముందు రోజు రాత్రే ఇక్కడ నిరీక్షించి అక్కడ వినతి పత్రాలు ఇస్తున్నారు అని అంటే ప్రజలకు 10 సంవత్సరాల నుంచి ప్రభుత్వం అందుబాటులో లేకపోవడం, పరిపాలన ప్రజల దగ్గరికి చేరకపోవడం వల్ల తీవ్రమైన ఇబ్బందులను ప్రజలు ఎదుర్కొంటున్నారు. ఆ ఇబ్బందులు ఎంతగా పేరుకుపోయినాయని అంటే ప్రభుత్వాలు మోయలేనంత భారంగా మారినాయి. అందుకే ఈరోజు వారంలో 2 రోజులు ప్రజావాణి కార్యక్రమాలు తీసుకుంటే దాదాపుగా 24,000 పైచిలకు అప్లికేషన్లు వచ్చినాయి. ఇందులో ప్రధానంగా భూమికి సంబంధించిన సమస్యలు, ఇల్లు లేని వారి సమస్యలు, లేకపోతే ప్రభుత్వం వైపు నుంచి అందించాల్సిన రాజీవ్ ఆరోగ్యశ్రీ లాంటి సమస్యలే ప్రధానంగా రావడం జరిగింది. వీటన్నిటిని కూడా విశ్లేషించి ఆయా శాఖలకు ఆయా అధికారులకు పంపించి వాటి మీద చర్యలు తీసుకునే విధంగా ఈరోజు మా ప్రభుత్వం ప్రయత్నం చేస్తుంది. అందుకే నేను సహచర మంత్రులందరితో మాట్లాడినప్పుడు ప్రజల్ని ప్రభుత్వం దగ్గరికి రప్పించుకోవడం కాదు, ప్రభుత్వమే ప్రజల దగ్గరికి వెళ్ళడం ద్వారా ప్రజలకు న్యాయం జరుగుతుంది. ప్రజలకు హైదరాబాదు రావడానికి అవసరమైన ప్రయాణ ఖర్చులు కావచ్చు, లేకపోతే సమయము కేటాయించడం కావచ్చు, ప్రజలకు ఇబ్బందులు జరుగుతున్నాయి. కాబట్టి ప్రభుత్వాన్నే ప్రజల వద్దకు పంపిద్దాము, ప్రజాప్రతినిధులను ప్రజల మధ్యలో కలిసిమెలిసి ఏ ప్రజలు ఎన్నుకున్నారో ఆ ప్రజల దగ్గరికి పంపించడం ద్వారా గ్రామ సభలలో ఆ గ్రామాలలో ఎన్నికైన సర్పంచులు కావచ్చు, ఎంపీటీసీలు కావచ్చు, జడ్పీటీసీలు కావచ్చు, జిల్లా పరిషత్ చైర్మన్లు కావచ్చు, లేకపోతే ఎమ్మెల్యేలు కావచ్చు, మంత్రులు కావచ్చు, వీళ్ళందరూ కూడా గ్రామ సభల ద్వారా ప్రజల దగ్గరికి వెళ్ళినప్పుడు ప్రభుత్వమే ప్రజల దగ్గరకు వచ్చిందన్న భావన కలిగి ఈ ప్రభుత్వం మీద విశ్వాసం కలుగుతుంది. ఈ ప్రభుత్వం మా ప్రభుత్వం, ఈ ప్రభుత్వం ప్రజల ప్రభుత్వం, ఈ ప్రభుత్వం ప్రజల సమస్యల్ని పరిష్కరిస్తుందన్న విశ్వాసం ప్రజలల్లో నెలకొంటుంది. ఈ కార్యక్రమాన్ని విజయవంతంగా అమలు చేయడం ద్వారా ఈ కార్యక్రమాన్ని విజయవంతంగా అమలు చేయాలి అనంటే వాళ్ళని ప్రజావాణి కార్యక్రమానికి ప్రజాభవన్కు రప్పించుకోవడం కాదు, ఇక్కడ ఉండే గతంలో గడీల లోపల జరిగిన పరిపాలనను గ్రామాలకు చేర్చాలన్న ఆలోచన మా ప్రభుత్వానికి వచ్చే ఈరోజు ఈ గ్రామ సభలను ఏర్పాటు చేయడం జరిగింది. ఈ ప్రజా పరిపాలన ద్వారా ప్రజల యొక్క సమస్యల్ని పరిష్కరించాలని ఈరోజు ఈ ప్రభుత్వం నిర్ణయం తీసుకున్నది. దానికి సంబంధించి ప్రజలు అది మహాలక్ష్మి పథకం కావచ్చు, గృహజ్యోతి కావచ్చు, ఇందిరమ్మ ఇండ్లు కావచ్చు, రైతు భరోసా కావచ్చు, ఏ సంక్షేమ పథకమైనా ప్రజలకు చేరాలి అనంటే నిజమైన అర్హులైన లబ్ధిదారుల వివరాలు ప్రభుత్వం దగ్గర ఉండాలి. అప్పుడు మేము టార్గెట్ పెట్టుకొని పనిచేయడానికి ఉంటుంది.
ఫర్ ఎగ్జాంపుల్ 500 రూపాయలకు సిలిండర్ కావాలి అని ఈ కార్యక్రమంలో ఒక 50 లక్షల అప్లికేషన్లు వచ్చినాయి అనుకోండి. అప్పుడు మాకు ఒక లెక్క తెలుస్తుంది, మేము 20 లక్షలు ఇచ్చినామా, మేము 30 లక్షలు ఇచ్చినామా, మేము 50 లక్షలు ఇవ్వగలిగినామని. ఇందిరమ్మ ఇళ్ల కోసం వచ్చిన దరఖాస్తులు, ఇల్లు లేని పేదలు ఎంతమంది ఉన్నారో మాకు లెక్క తెలిసినప్పుడు మేము ఆ టార్గెట్ను రీచ్ అవ్వడానికి 100% మేము అహర్నిశలు కృషి చేయడానికి ఉంటుంది. ఇట్లా ప్రతి సంక్షేమ పథకానికి ప్రజలు అర్హులు దరఖాస్తు పెట్టుకున్నప్పుడు అందులో ఎన్ని పరిష్కరించినో మాకు తెలిస్తే ఇంకెన్ని పరిష్కరించాల్సిన అవసరం ఉందో మా బాధ్యత మేము గుర్తు చేసుకోవడానికి అవకాశం ఉంటుంది. అందుకే ఈ కార్యక్రమాన్ని ఒక మంచి ఉద్దేశంతో ప్రజలకు మేలు చేయాలన్న ఆలోచనతోటి డిసెంబర్ 28, 2023న ప్రారంభమయ్యి జనవరి 6, 2024 వరకు కొనసాగుతుంది. మండలాల వారీగా ప్రతి మండలాన్ని 2 గ్రూపులుగా విడగొట్టి ఒక గ్రూప్కి ఎంఆర్ఓ గారు, ఇంకొక గ్రూప్కి ఎంపీటీఓ గారు బాధ్యత వహిస్తారు. అదేవిధంగా ప్రతి అధికారి రోజుకు 2 గ్రామాలను సందర్శిస్తాడు. ఉదయం 8 గంటల నుంచి 12 గంటల వరకు ఒక గ్రామంలో గ్రామ సభ జరిగితే మధ్యాహ్నం 2 గంటల నుంచి 6 గంటల వరకు ఇంకొక గ్రామంలో గ్రామ సభ జరుగుతుంది. ఆ విధంగా అన్ని గ్రామాలను, అన్ని మున్సిపల్ వార్డులను కవర్ చేయడం. ఒకవేళ జనాభా ఎక్కువ ఉన్న గ్రామాలలో అక్కడ కౌంటర్స్ ఎక్కువ తెరిచే ఏర్పాటు చేస్తున్నాం. మహిళలకు, పురుషులకు కూడా సపరేట్గా కౌంటర్స్ పంపిస్తున్నాం. ఇదే కాకుండా డిసెంబర్ 28 నుంచి జనవరి 6 తారీఖు వరకు గ్రామ పంచాయతీలల్లో గ్రామ కార్యదర్శి లేకపోతే అంగన్వాడీ టీచర్లో ఎవరినో పెట్టి అక్కడ అప్లికేషన్లు పెట్టి, ఒకవేళ గ్రామ సభలో అప్లికేషన్లు ఇవ్వలేకపోయిన వాళ్ళు గ్రామ పంచాయతీలో కూడా ఈ పని దినాలలో ఇచ్చుకునే విధంగా కూడా ఏర్పాట్లు చేస్తున్నాం. ఎందుకనంటే ఈ రోజు తప్పితే మళ్ళీ అవకాశం గ్రామ పంచాయతీలలో ఏర్పాట్లు చేస్తున్నాం. అదేవిధంగా భవిష్యత్తులో కూడా నిజమైన లబ్ధిదారులు ఎవరైనా అప్లికేషన్ పెట్టుకోకపోతే తర్వాత ఎంపీడీఓ, ఎంఆర్ఓ ఆఫీసులలో కూడా వాళ్ళు ఇవి తీసుకెళ్లి ఇచ్చుకునే అవకాశం కల్పిస్తాం. ఎందుకనంటే ఈ వారం రోజులు దాటితే మళ్ళీ అప్లికేషన్ పెట్టుకోవడానికి అవకాశం ఉందో లేదో, మాకు వస్తుందో రాదో, ఈ ఒకవేళ అప్లికేషన్ పెట్టకపోతే రాదేమో అన్న ఆందోళన చెందాల్సిన అవసరం లేదు. ఈ స్పెషల్ డ్రైవ్ ఎందుకంటే మీ గ్రామాలకే ప్రభుత్వాన్ని పంపించాలన్న ఆలోచనతోటి, మీ గ్రామంలోనే మీరు ఎక్కడికి వెళ్లాల్సిన పని లేదు, మీరు ఎవరిని కలవాల్సిన పని లేదు, మీరు ఎవరి కోసమో ఎదురు చూడాల్సిన పని లేదు. ప్రభుత్వమే మీ దగ్గరకు వచ్చింది, మీ గ్రామానికి వచ్చింది, మీ వార్డుకు వచ్చింది, మీ మధ్యలో ప్రభుత్వం ఉంది. ఈ ప్రభుత్వం మీది, మీకోసమే ఏర్పడ్డ ప్రభుత్వం. అందుకే మీ దగ్గరికి రావాలన్న జవాబుదారీతనంతో గ్రామ సభలు ఏర్పాటు చేయడం ద్వారా ఈ ప్రభుత్వాన్ని గ్రామాలకు పంపిస్తున్నాము. గతంలో గడీల మధ్యలో జరిగిన పరిపాలనను గ్రామాల మధ్యకు తీసుకొచ్చి గ్రామ సభలు పెడతామని ఎన్నికల కంటే ముందు మేము మాట ఇచ్చినాం. ఆ మాట నిలబెట్టుకోవడానికి 100% మేము ప్రయత్నం చేస్తున్నాం. డిసెంబర్ 7 తారీఖు నాడు మేము బాధ్యత తీసుకుంటే జనవరి 7 తారీఖు లోపలనే ఈ లబ్ధిదారుల యొక్క వివరాలన్నీ సేకరించే ప్రయత్నాన్ని మా ప్రభుత్వం పూర్తి స్థాయిలో మేము పని చేస్తున్నాం. మీడియా మిత్రులకు కూడా నా సూచన, పూర్తిగా సహకరించండి. ఇది ప్రజల మేలు కోసం, ప్రజల బాగు కోసం, నిస్సహాయులకు సహాయాన్ని అందించడం కోసం తీసుకొస్తున్న పథకము. దీన్ని ప్రజలందరికీ చేరేసే విధంగా మీరు మీ బాధ్యతను నెరవేర్చండి. మీరు మేము కలిసి పనిచేస్తే ప్రభుత్వం యొక్క పథకాన్ని ప్రజలకు చేరవేయాలంటే అనుసంధానకర్తలుగా వ్యవహరించాల్సింది మీడియా మిత్రులే. ప్రజలకు ప్రభుత్వానికి మధ్యలో వారధిగా నిలబడండి. ఈ సమస్యల పరిష్కార సారథులుగా మారండి. ఈరోజు ఇక్కడ ఈ సచివాలయంలో లోపలికొచ్చి పత్రికా సమావేశాన్ని పెట్టుకోగలుగుతాం. మీరు మంత్రులతోని, ముఖ్యమంత్రులతోని కూర్చోగలుగుతారని మీరైతే భావించినరో లేదో కానీ ప్రజాప్రతినిధులుగా మేమే ఈ లోపలికి రాలేక పోలీసులు అడ్డుకుంటే అట్నుంచి అటే వెళ్ళిపోయినాం. మరి మీకు ఆ మార్పు కనిపిస్తుందో లేదో నాకు తెలియదు. ఖచ్చితంగా ఆ మార్పును మీరు చూస్తున్నారు. భవిష్యత్తులో ఇక్కడ ఇదే హాల్లో పూర్తి స్థాయిలో మా మంత్రివర్గ సహచరులు, ఉప ముఖ్యమంత్రి గారు, మేము కానీ ప్రభుత్వం వైపు నుంచి
అధికారిక కార్యక్రమాలు ఏమైనా చేపట్టినప్పుడు ఇక్కడనే పత్రికా సమావేశాన్ని ఏర్పాటు చేయడానికి ఒక మీడియా కాన్ఫరెన్స్ హాల్ కూడా క్రియేట్ చేయమని చెప్పి మా చీఫ్ సెక్రటరీ గారికి మేము ఆదేశాలు ఇవ్వడం జరిగింది. తొందరలోనే ఇక్కడ మీడియా మందిరం ఉంటుంది. మేము స్వేచ్ఛనిస్తాము. మీరు దాన్ని దుర్వినియోగం చేయకుండా అందరూ సహకరించాల్సిందిగా, ఈ కార్యక్రమాన్ని ప్రజల దగ్గరికి తీసుకెళ్లాల్సిందిగా. మాకు తెలుసు ఢిల్లీలో కూడా నిన్న మీడియా మిత్రులు కలిసి వినతి పత్రం ఇచ్చారు. మీ సమస్యలు కూడా చాలా ఉన్నాయి, చాలా కాలం నుంచి పేరుకపోయినాయి. తొందరలోనే వాటన్నిటి మీద కూడా దృష్టి పెడతాము. ఎవరూ ఆందోళన చెందాల్సిన పని లేదు. ఈ ప్రభుత్వం మీది, మీకోసం పనిచేస్తుంది, ప్రజల కోసం పనిచేస్తుంది. ప్రజలకు పనిచేసే విధంగా మీరు మాకు సహకరించాల్సిందిగా కోరుకుంటున్నాను. అదేవిధంగా నిన్నో మన్నో ప్రజావాణి కార్యక్రమానికి కాడబిడ్డ వచ్చింది. అక్కడ విజయవంతం అవ్వడం మొదలుపెట్టింది. భవిష్యత్తులో కూడా ఈ కార్యక్రమాన్ని ముందుకు తీసుకెళ్తాం. ప్రారంభంలో చిన్న చిన్న అంశాలు ఏమన్నా ఉన్నా మీడియా మిత్రులందరూ కూడా ఇది మీ బాధ్యతగా భావించి దాన్ని బాగా ముందుకు తీసుకెళ్లడానికి సహకరించాల్సిందిగా కోరుకుంటూ, ఇంకా 99,999 కోట్ల రూపాయలు కేటీఆర్ దగ్గర ఉన్నాయి. 1,00,000 కోట్ల సంపాదనలో 1,00,000 పోయినా మిగతాది ఉంది కాబట్టి మిగతాయి కూడా పంచాల్సిన పరిస్థితి, పంచిపించాల్సిన గత్యంతరం లేని పరిస్థితి వాళ్లకు కల్పిస్తాం. తప్పకుండా పంచక తప్పదు. ఇప్పుడు నేనేమంటున్నా అంటే, ఆ రోజు అసెంబ్లీలోనే నేను చెప్పిన, నువ్వు మేనేజ్మెంట్ కోటాలు వచ్చినోడు అయ్యా, నీకేం తెలియదు, ఊరికే అరవడం వల్ల ఏం ప్రయోజనం లేదని. మొత్తం సభ నడిచిన తీరు మీరు చూసిరు కదా. బాబా బామర్దుల తాపత్రయం తప్ప ఒక్క సభ్యుడన్నా లేచి వీళ్ళు మాట్లాడుతున్న దాన్ని సమర్థించినరా? శాసనసభలో జరిగిన చర్చలన్నీ తీసుకోరు. వాళ్ళిద్దరే ఆరాట పడుతున్నారు, వాళ్ళిద్దరే పోరాటం చేయాలని చూస్తున్నారు. మిగతా ఎవ్వరు వాళ్ళతో కలిసి రాలే. అక్కడ అన్ని గంటలు వాళ్ళకి అవకాశం ఇచ్చినాం చర్చించడానికి. వాళ్ళు ఎంతసేపు అడిగితే అంతసేపు మైక్ ఇచ్చినాం. మా అందరికీ ఎంత తీసుకున్నాం అంతకంటే ఎక్కువ వాళ్ళకి అవకాశం ఇచ్చినాం. సో అక్కడ చెప్పలేంది ఇంటి దగ్గర పోయి ఆయన మాట్లాడుతుండు. వెనకడికి ఎవరో ఇద్దరు దంచుతున్నారట. ఇక ఆ దంచుడు ఎట్లుందనంటే రోళ్ళకెళ్ళి నిప్పులు ఇట్లా ఎగురుతున్నాయి. ఇక ఆ దంచడం చూసి అందరు అబ్బా ఏం దంచుతురు అని అందరు చప్పట్లు కొడుతూనే ఉన్నారు భజన పార్లందరూ. ఓ అరగంట అయినాకో పెద్దావిడ మిసలావిడ అట్లకెళ్ళి పోత చూసి, అరే ఆ రోళ్ళు జొన్నలు లేవు, సజ్జలు లేవు, ఎందుకు ఎగిరెగిరి దంచుతురు, ఎంత దంచినా అలచిపోడు తప్ప దాంతో వచ్చేది ఏం లేదని చెప్పినాడు. అసెంబ్లీలో కూడా హరీష్ కేటీఆర్ దంచుడు గట్లు ఉన్నది. ఆడ విషయం లేదు. ఎగిరెగిరి దంచినా ఎగరకుట్ట దంచినా ఆడున్నది అంత గంతే. మేము ఉన్న వాస్తవాలు అక్కడ బయట పెట్టినాం. మా ఆర్థిక మంత్రి గారు, మా ఉప ముఖ్యమంత్రి గారు వాస్తవాలను అక్కడ టేబుల్ చేసి మీరు ఏమేం చెప్తారో చెప్పండి అని చెప్పి రోజంతా సమయం ఇచ్చినాం. అక్కడ చెప్పాల్సింది చెప్పకుండా ఇంటికాడికి పోయి మళ్ళేదో కొత్త దుకాణం తెరిచాను. వాళ్ళ దగ్గర ఉన్న ఆస్తి ప్రజల యొక్క రక్త మాంసాలను పీల్చి పిప్పి చేసి సంపాదించుకున్న సంపద ఈరోజు వాళ్ళు తింటున్నారంటే అది రక్తపు కూడు, అది శ్వేతపత్రం కాదు. మా వాళ్ళు ఏం చెప్పిండ్రు, నిజంగా ఉపయోగపడే వాటి అన్నిటినీ కూలగొట్టి మళ్ళీ నిర్మించిండ్రని అన్నారు. ఫర్ ఎగ్జాంపుల్ ఈ సచివాలయమే తీసుకో. గతంలో ఉమ్మడి రాష్ట్రానికి ఉపయోగపడ్డ సచివాలయం 2012లో ఎల్ఎన్టీ కంపెనీ కట్టిన భవనాలు అన్నీ ఉండే. 12 లక్షల స్క్వేర్ ఫీట్ ఉండే ఆ రోజు. ఆ రాష్ట్రం తరలిపోయినాక మొత్తం మనకు ఉపయోగంలో ఉండి ఇంకా అవసరమైతే ఇంకా కొన్ని హాస్పిటల్స్కో కొన్ని ప్రభుత్వ కార్యాలయాలు కూడా ఎక్కడెక్కడ కిరాయికునో వాటన్నిటిని ఇక్కడ తరలించి పెట్టుకోవడానికి అవకాశం ఉండే. ఒకవేళ ఇది మీకు అచ్చిరాలే, దీన్ని ఏ ప్రభుత్వ ఆసుపత్రిగానో మార్చి కొత్త ఖాళీ జగాలో ఈ సచివాలయాన్ని కట్టినుంటే ఇది ఉపయోగపడుతుండే, అది ఉపయోగపడుతుండే. ఇక్కడ అన్ని రకాల వసతులతో ఉన్న భవనాలను కూలగొట్టి కొత్తటి కట్టి ఆస్తి సృష్టించినమంటారు. అక్కడ కూడా ఉన్న భవనాలన్నీ కూలగొట్టి కట్టిను. ఎక్కడైనా ఉన్నదాన్ని కూలగొట్టి కొత్తది కడుతుందంటే ఉద్దేశం ఏందో మనం అర్థం చేసుకోవాలి. అంతెందుకు నేను కొత్త బండ్లు కొనను, ఖర్చు పెట్టనని చెప్పిన. మీకు తెలవాల్సింది ఏంటంటే
22 ల్యాండ్ కూజర్లు కొని కొత్తవి దాచిపెట్టారు. నేను సీఎం అయినాక 10 రోజుల వరకు నాకే తెలియదు. నేను పాత పని లేదో అడ్జస్ట్ చేసి అన్ని రిపేర్లు చేయండి, చూసి ఇచ్చేయండి అని నేను చెప్తుంటే చిన్న ఒక అధికారి వచ్చి చెవులో చెప్తున్నాడు, సార్ పోయినసారి 22 ల్యాండ్ క్రూజర్లు కొన్నాడు, అన్ని విజయవాడలో దాచిపెట్టినాం సార్, కొత్త ప్రభుత్వం ప్రమాణ స్వీకారం చేయగానే అన్ని తెద్దాం అనుకున్నాం. ఆయన నెత్తి మీద దరిద్రం ఉండి ఆయన ఇంటికి పోయింది సార్, 22 కొత్త ల్యాండ్ క్రూజర్లు. నేను అసలు ఇన్ని వందల వేల వాహనాలు ఉన్నప్పుడు చెప్పా పెట్టకుండా కొని దాచిపెట్టిన కేసీఆర్ మూడోసారి కూడా వస్తాడు. అన్ని అందరూ 22 అంటే ఆయనకు ఆయన వంది మాగతులకు అందరికీ ఉండడానికి. ఇట్లాంటివి ఆయన సృష్టించిన సంపద. అవి ప్రభుత్వ ఆస్తి తీసుకోకుంటే వెళ్ళిపోతే కావాలంటే మీరు కూడా తిరగండి, ఇస్తాం అట్లా రౌండ్ కొట్టరండి. ఆయన ఒకసారి పోయి అద్దంలో మొహం చూసుకొని వచ్చి మళ్ళీ ఇట్లాంటి మాటలు మాట్లాడడం. సైనిక్ స్కూల్ ఇచ్చిన దాన్ని, వరంగల్లో పెట్టిన దాన్ని అర్ధాంతరంగా ఆగిపోయింది. ఎందుకు ఆగిపోయిందని వాళ్ళ ముఖ్యమంత్రిని అడగలేదు. ఆ సైనిక్ స్కూల్ మాకు ఇవ్వండి, ఆంధ్రప్రదేశ్లో కోరుకొండ సైనిక్ స్కూల్, చిత్తూరులో ఇంకో సైనిక్ స్కూల్ ఉంది, మా పిల్లలు చదువుకోవాలి అని చెప్పి ఆ వినోద్ కుమారే లెటర్ పెట్టి వచ్చిన దాన్ని అర్ధాంతరంగా ఆగిపోయింది. ఇప్పుడు మనకు సైనిక్ స్కూల్ లేదు. ఆ విషయం ప్రస్తావించని వినోద్ కుమార్ గారు ఐటీఐఆర్ కారిడార్ వెనక్కిపోతే ఎందుకు పోయిందని అడగలేని వినోద్ కుమార్ వచ్చి ఇంకా ఈ రోజు వచ్చి మాకు బుల్లెట్ ట్రైన్ గురించి మాకు శుద్ధులు చెప్తున్నాడు. రేషన్ కార్డులు లేకుండా పథకము రావడం కష్టం, కానీ రేషన్ కార్డులు ఇస్తాం కదా. రేషన్ కార్డులు ఇవ్వకపోతే నువ్వు చెప్పేది సమస్య. ఈ అప్లికేషన్లు తీసుకుంటాం, ఇందులో రేషన్ కార్డులు లేనోళ్ళు ఎవరైనా కాగితాలు దరఖాస్తులు ఇచ్చినా తీసుకుంటాం. రేషన్ కార్డుల కోసం ప్రభుత్వం నిరంతర ప్రక్రియ కింద ముందుకు వెళ్తుంది. ఇప్పుడు ఈ ప్రిస్క్రైబ్డ్ అప్లికేషన్లో ఏం రాయాలనో అది ఉన్నది. అదనంగా నువ్వేం అప్లికేషన్ ఇచ్చినా అది తీసుకుంటాము. ఏంటిది వస్తుంది అన్ని ఒకటే రోజు చెప్తా వెంకటరాజు గారు, నువ్వు మళ్ళీ ప్రెస్ మీట్ కూడా రావు. డెఫినెట్గా నువ్వేం టెన్షన్ తీసుకోక, ఏమన్నా నీకు తెలిసిన వివరాలు కూడా ఉంటే వాటిని కూడా ఇస్తాం. ఇప్పుడు ఆల్రెడీ కాళేశ్వరం మీద ఆర్డర్ ఇచ్చినాం, చూసినావు కదా. మేడిగడ్డ అన్నారం బ్యారేజ్ల మీద ఏం చేయదలుచుకున్నాం ఇచ్చినాము. అదేవిధంగా ఛత్తీస్గఢ్ది యాదాద్రి భద్రాద్రి మీద కూడా ఆర్డర్ ఇచ్చినాము. దాంట్లో జ్యుడిషియల్ ఎంక్వైరీలో వెళ్ళే వివరాలు, రికవరీ, రెవెన్యూ రికవరీ యాక్టులు ఇవన్నీ ఉన్నాయి కదా. అప్పుడే అయిపోలేదు, ఇంకా 30 రోజులే కాలే, ముందుంది కదా ముసళ్ళ పండుగ. ఇప్పుడు అందులో ఇచ్చిన క్లారిటీ చదువుకొని అవి దాని తర్వాత ఏమైనా సమస్యలు వస్తే డెఫినెట్గా వాటి అన్నిటిని కూడా పరిష్కరించే బాధ్యత చేస్తాం. ఇప్పుడు అదే చెప్తున్నాం, 30 రోజులే కాలేదు. ఈ రోజు ఏమేమి అడుగుతున్నాం ఆ వివరాలు ఇవ్వండి. అవి కాకుండా మిగతా సమస్యలు వాళ్ళు విజ్ఞాపన పత్రాలు ఇచ్చుకోవడానికి సపరేట్ కౌంటర్ పెట్టినాం అక్కడ. ఆ కౌంటర్లో మీరు ఏమిచ్చినా తీసుకుంటే, ఇప్పుడు ప్రజావాణిలో ఎట్లయితే తీసుకుంటున్నామో గ్రామ సభలలో రేషన్ కార్డు లేని వాళ్ళు కావచ్చు, ఇతరత్ర సమస్యలు ఉన్న వాళ్ళు కావచ్చు, లేకపోతే వాళ్ళ భూమి విషయంలో వారసత్వంగా ఒకవేళ బదిలీ కాని సమస్యలు ఉండొచ్చు. ఏం సమస్యలు ఇచ్చినా కూడా అక్కడ దరఖాస్తు తీసుకుంటాము. ఇప్పుడు నీకేం సమస్య ఉన్నదో నేను కొన్నిసార్లు గుర్తించాను, నువ్వు రాసిస్తే
ఆ సమస్యను సంబంధిత అధికారులు విచారణ చేస్తారు, వాటి ద్వారా పరిష్కారం చూపిస్తాం. నువ్వు చెప్పిన సమాచారం కూడా కొంత ఉంది. ఆ వివరాలు చెప్పే అధికారుల పేర్లు కూడా చెప్పినావు అనుకో, ఇంకా కొంచెము పారదర్శకంగా ముందుకెళ్దాం. మంచిదే కదా, షాడో టీం ఎందుకు? నిన్నటి వరకు మీరే మంత్రులు కదా, నిన్నటి వరకు మీరు మంత్రులు చేసిన వాళ్ళు మీ దగ్గరనే ఉన్నారు కదా, ఓడినా గెలిచినా వాళ్ళనే షాడో మినిస్టర్స్గా పనిచేయమని ఉంటారు. మంచిదే కదా, ఇన్ని రోజులు పని చేయలేదు, ఒళ్ళొంచలేదు, ఇప్పుడన్నా ఒళ్ళొంచ పని చేయండి. షాడో మినిస్టర్ ఉంటే తప్పేముంది? నేనేమంటున్నానంటే అధికారం విడ్రాయల్ సిమ్టమ్స్ అనేది తెలుసు కదా. అంటే మా కొడంగల్ ప్రాంతంలో లేకపోతే నారాయణపేట ప్రాంతంలో కొన్ని ప్రాంతాలలో కల్తీ కళ్ళు ప్రభావం కొంచెం ఎక్కువ ఉంటుంది. మత్తు కళ్ళు అంటారు కదా, మందుకళ్ళు తాగినోడు సడన్గా మందుకళ్ళు దొరకకపోతే ఆ పిచ్చి పిచ్చి చేష్టల్ని తట్టుకోవడానికి కుటుంబ సభ్యులే మంచాన్ని కట్టేస్తారు తాళ్ళు పెట్టి. అధికారం పోయిన విడ్రాయల్ సిమ్టమ్స్ తోని కేటీఆర్ అట్లా మాట్లాడుతుండు. కొంతకాలం అతన్ని తాళ్ళు పెట్టి మంచాన్ని కట్టాల్సిన పరిస్థితి ఉంటుంది. ఈ అన్నిటిని మేమేం తప్పు అర్థం చేసుకోము. ఎందుకంటే అధికారం కోల్పోయిన బాధలోనో భయంలోనో రకరకాలుగా మాట్లాడుతుంటారు. షాడో టీం ఎందుకు? అసెంబ్లీలో నీకే మైకిచ్చి నువ్వే సూచన చేయి, నువ్వే సలహా చేయి, మేము తీసుకున్న నిర్ణయాలను విశ్లేషణ చేయమని బాహటంగా అసెంబ్లీలోనే అవకాశం ఇస్తుంటే మళ్ళీ ఇంక వెనకంగా షాడో టీం పెట్టేదేముంది? స్టార్ట్ అయింది కదా, ఇంకా అది ఇప్పుడే మొదలైంది కదా. అవి కాలేజీలలో చేయాల్సింది, గ్రామాలలో కాదు. కాలేజీలు మళ్ళీ నెక్స్ట్ అకాడమిక్ ఇయర్ స్టార్ట్ అయింది కదా, ఆ కాలేజీలలోనే కౌంటర్స్ ఓపెన్ చేసి డైరెక్ట్ అక్కడనే తీసుకుంటాం. ఎవరైనా ఇవ్వచ్చు, దాంట్లో వివరాలు రాసినాయి కదా. ఇప్పుడు తల్లుంటే కొడుకియొచ్చు, లేకపోతే పక్కింటోళ్ళు కూడా తెచ్చియొచ్చు. మీలాకటి వాలంటీర్స్ కూడా గ్రామంలో ఇల్లు తిరిగి రాసుకొచ్చి ఇచ్చినా కూడా తీసుకుంటాం. టీఎస్పీఎస్సీ విషయంలో మేము కూడా మీ దృష్టికి తీసుకురావాల్సిన అవసరం ఉంది, నిరుద్యోగ యువకులకు చెప్పాల్సిన అవసరం ఉంది. పరీక్షలు నిర్వహించడం కానీ, పరీక్షా ఫలితాలను ప్రకటించడం కానీ, ఉద్యోగ నియామక పత్రాలు ఇవ్వాలంటే తెలంగాణ పబ్లిక్ సర్వీస్ కమిషన్కు చైర్మన్ ఉండాలి. చైర్మన్ లేకుండా ఈ ప్రక్రియ ఏది జరగదు. ఇది న్యాయపరంగా చెల్లదు, అక్కడ ఉన్న చట్టం కూడా అనుమతించదు. ఇప్పుడు ఉన్న చైర్మన్ గారు మిగతా సభ్యులు రాజీనామా పత్రాలు సమర్పించారు. గతంలో గవర్నర్ గారికి వచ్చిన ఫిర్యాదుల మేరకు వారు కొన్ని నిర్ణయాలు తీసుకోవడానికి రాష్ట్రపతి అనుమతి అడగడము, రకరకాల వివిధ స్థాయిలలో అవి పెండింగ్లో ఉన్నాయి. వాటిని ఒక్కసారి పరిశీలించిన తర్వాత న్యాయ నిపుణుల సలహా తీసుకొని వీళ్ళని ఆమోదిస్తామన్నారు. కొత్తగా చైర్మన్ సభ్యులను నియమించుకొని పారదర్శకంగా నిర్దిష్టంగా నియామకాలు జరుగుతాయి. ఎవరు ఏ గందరగోళ పడాల్సిన అవసరం లేదు, ఏ విద్యార్థులు ఆందోళన చెందాల్సిన అవసరం లేదు. ఇవాళ ప్రశ్నాపత్రాలు పల్లి బఠానీలలాగా జిరాక్స్ సెంటర్లో అమ్మకాలు జరిగినప్పుడున్న చైర్మన్లు మెంబర్ల మీద నిరుద్యోగ యువకులకు విశ్వాసం లేకపోవడం, నిర్వహించిన పరీక్షలు అన్నిటిని కూడా రద్దు చేయడం, రకరకాల గందరగోళ పరిస్థితుల్లో ఈరోజు విద్యార్థులు నిరుద్యోగ యువకులు ఉన్నారు. కాబట్టి వాళ్ళు ఆల్రెడీ గవర్నర్ గారికి రాజీనామాలు సమర్పించారు. నాకు తెలిసి నెక్స్ట్ 4-5 రోజుల్లో గవర్నర్ గారు వీటి విషయంలో నిర్ణయం తీసుకోబోతున్నారు. వారు నిర్ణయం తీసుకున్న ఎంబడే వేగంగా కొత్త బోర్డును నియామకాలు చేపడతాము. చేపట్టిన ఎంబడే పోటీ పరీక్షలు నిర్వహిస్తాము. పోటీ పరీక్షల ఫలితాలను ప్రకటించి పారదర్శకంగా సంవత్సరం తిరిగే లోపల డిసెంబర్ 9, 2024 లోపల క్యాలెండర్ డేట్ మేము రిలీజ్ చేసినాము. ఖచ్చితంగా సంవత్సరం తిరిగే లోపల 2 లక్షల ప్రభుత్వ ఉద్యోగ ఖాళీలను భర్తీ చేస్తాము. పారదర్శకంగా చేయడానికి అవసరమైన నిర్ణయాలు, సాంకేతికపరమైన న్యాయపరమైన అంశాలను పూర్తిగా విశ్లేషించుకొని ముందుకెళ్తుంది ప్రభుత్వం. రేవంత్ సాబ్ సీఎం గారు
సిస్టమ్ ఉన్నది, ఆల్రెడీ దరఖాస్తులు తీసుకుంటున్నాం, వాళ్ళని డిజిటలైజ్ చేస్తున్నాం, వాళ్ళకు ఒక నెంబర్ ఇస్తున్నాం, ఆ నెంబర్ వాళ్ళ మొబైల్కు పంపిస్తున్నాం, సంబంధిత శాఖలకు పంపిస్తున్నాం, అక్కడ ఒక ఐఏఎస్ ఆఫీసర్ని మొత్తం వ్యవస్థనే ఏర్పాటు చేసినాం. నిరంతరం ప్రజావానికి వచ్చే సమస్యల యొక్క పరిష్కారానికి తీసుకోవాల్సిన చర్యల కోసం ప్రత్యేకమైన అధికారులను ఒక ఐఏఎస్ ఆఫీసర్ని పెట్టినాం, వారి కింద సిబ్బందిని కూడా నియమించినము. ఇవి ఇక్కడ ప్రజావాణి దగ్గర దరఖాస్తు తీసుకోగానే ఇక్కడ పరిష్కారం జరగదు, ఊర్లో ఎంఆర్ఓ ఆఫీస్తోని పని ఉందనుకో, ఇప్పుడు అది ఆ ఎంఆర్ఓ ఆఫీస్కు ఫార్వర్డ్ చేయాల్సిందే కదా, లేకపోతే ఏదో హాస్పిటల్లో వైద్యానికి సంబంధించి ఇమ్మీడియట్ గా సంబంధిత అధికారులకు పంపించాల్సిందే. క్రోడీకరించి సంబంధిత అధికారులకు పంపించి ఆ వినతి వాళ్ళ యొక్క విజ్ఞాపన పత్రం ఎక్కడుందో దాన్ని కనుక్కోవడానికి కూడా దానికి ఒక విధానాన్ని ఏర్పాటు చేసినాం. దాన్ని ట్రాక్ చేయడానికి కూడా ట్రాకింగ్ సిస్టమ్ పెట్టినాం. సో ఏ అధికారి దగ్గర వాళ్ళ కంప్లైంట్ పెండింగ్ ఉందో దాని స్టేటస్ ఏందో తెలుసుకోవడానికి కూడా సాంకేతికంగా వాటన్నిటిని కూడా డిజిటలైజ్ చేసినాం. ప్రతి దరఖాస్తును క్షుణ్ణంగా పరిశీలిస్తాము. ప్రభుత్వం పరిష్కరించగలిగిన వాటిని 100% పరిష్కరిస్తాం. ఏదైనా పరిష్కారం లేకున్నా దరఖాస్తుదారుకుడు చెప్తాం. అయ్యా, పోయిన సంవత్సరం కానీ గత సంవత్సరం కానీ డిసెంబర్ 28కి మొదలయ్యి మార్చి వరకు పేమెంట్లు వేసిండ్రు. ఈసారి డిసెంబర్ 9 నాడే పేమెంట్లు వేసినాం. మీరు గతంలో చూడండి, ప్రతి సంవత్సరము ఎప్పుడు రైతు బంధు పథకం ఖాతాలో పడ్డది, ఎప్పటి వరకు ఇచ్చుకుంటూ వచ్చిండ్రు. చాలా విచిత్రంగా అప్పుడే అది ఇయ్యలేదు, అప్పుడే ఇది ఇయ్యలేదు. బాబామర్దులు ఇద్దరు తోకదగిన బల్లులాక వాళ్ళ దుంకులాట ఏందో నాకు అర్థం కాలే. పోయిన సంవత్సరం కూడా డిసెంబర్ 20 నాడు మొదలు పెట్టారు, మార్చి 31 వరకు రైతు బంధు పథకం ఖాతాల పైసలు వేసుకుంటూనే పోయినరు. అన్ని ఖాళీ చేసిపోయినరు నాయన, మొత్తం ఏంది లేదు, వచ్చి చూస్తే ఖాళీ గిన్నెలే కనిపిస్తున్నాయి. మేము లంక బిందెలు అనుకొని వస్తే ఖాళీ కుండలు కనిపిస్తున్నాయాడా. ఇక దాన్ని అంతా సర్దిద్దాలే సంసారం ఇప్పుడు. సీఎం సార్ బోలో. సీఎం సార్, नहीं, उर्दू में है. जो ग्रेटर हैदराबाद में जहां जहां उर्दू पढ़ सकते लिख सकते वो एरिया में उर्दू का एप्लीकेशन अलग बनाए. हमारा जीएचएमसी कमिश्नर उसके लिए अलग काउंटर भी बनाए. जो भी राशन कार्ड नहीं है, रेशन कार्ड भी देने के लिए एप्लीकेशन ले रहे. जिसका रेशन कार्ड है, जिसका वो आधार कार्ड है, जिसका घर का जरूरी है, जो भी जरूरी है उसमें लिखा दिए. अगर उसमें नहीं है तो फिर दूसरे भी अगर दरखास्त रखे तो दरखास्त लेने के लिए भी दूसरे काउंटर लगवाए. कोई चिंता करने का जरूरी नहीं है. 8 दिन हर वार्ड में, म्युनिसिपैलिटीज में हर वार्ड में काउंटर रहेगा 10 बजे से लेकर 5 बजे तक. हम लोग सरकार को गांव-गांव में भेजने के लिए कोशिश कर रहे हैं. सरकार जिस दिन गांव को गया, अगर वहां पर कोई नहीं है तो भी बाद में ग्राम पंचायत में जा सकते, नहीं तो म्युनिसिपैलिटी में म्युनिसिपल वार्ड को जा सकते. उसके अलावा भी तहसीलदार का ने दरखास्त दे सकते. कोई किसी को नुकसान पहुंचाने का काम अपना सरकार नहीं करेगा. जो जिसको जरूरत है सबको मिल जाएंगे. सीएम सर, सीएम सर, सीएम सर, रोशन अली सर, once I get all this information, I will start. You need not to worry. I have a 100 days period. So this is only 30 days. Till January 7th is my first tenure. So I have 2 more quarters. सीएम सर, सीएम सर, सर, Rahul. सर, దాని మీద ఇంకా సమీక్షించి నిర్ణయం తీసుకుంటాం. డెఫినెట్ గా రాహుల్ చెప్పింది మా దృష్టికి వచ్చింది. డెఫినెట్ గా మా అధికారులతో మాట్లాడి నిర్ణయం తీసుకుంటాం.
రైతు బంధు 100 ఎకరాలకు ఇవ్వడం సాధ్యమవుతుందా కాదా? రైతు బంధు ఎన్ని ఎకరాల వరకు ఇస్తారు? వాస్తవానికి 100 ఎకరాలు ఉన్నప్పుడు రైతు బంధు అవసరమా? మీ సూచన ఏంది? సార్ 100 ఎకరాలు ఉన్న వాళ్ళకి ఇవ్వద్దు, మినిమం లిమిట్ పెట్టండి. చీఫ్ సెక్రటరీ గారు వారి పేరు వారు ఇచ్చిన సూచన రాసుకోండి, ఎగ్జామిన్ చేద్దాం. సార్ సార్ హలో సీఎం సార్ ప్రమోద్ సీఎం గారు ఇంకొక ఒక ప్రశ్న. ప్రమోద్ గారు भाई ये पहली बार किए सो नहीं है, ये आखिरी बार भी नहीं है. 2004 से लगातार वो प्रोग्राम होते जा रहे, वो सिलसिले में अभी ये सरकार भी वही निर्णय लिए, कोई चिंता करने का जरूरी नहीं है. हम लोग पूरा इसका पर्यवेक्षण करने वाले हैं. ఎస్ సీఎం గారు ఒక్క నిమిషం, उमा ఒక్క प्लीज, నిమిషం. Yes. उमा एनडीटीवी. My question is also related to the Raitu Bandhu thing. Are you thinking of a ceiling on Raitu Bandhu? This Raitu Bharosa scheme is only for tenant farmers, or landed farmers also once again need to apply so that you can review all the applications and know whether bigger land holdings will also be getting the same Raitu Bandhu as it continued till now. What is your, out of your expense, what is your suggestion? Suggestion is that there should be a ceiling. It's not for me to suggest, it's for your government to decide. Yeah, you are part of the government. I am welcoming you to share your views in this government. Okay, I certainly believe that there should be a ceiling on Raitu Bandhu, on the land ownership, because that's something that is draining your exchequer hugely. You will be able to implement many more of your promises to the poor if you go with Raitu. As of now, there is no ceiling. Definitely, we will discuss in the floor of assembly next budget session. Then we will take a call with building consensus with all opposition parties. Then we will take a final call. Suggest it. సార్ ఇస్తారు సార్. तो ये यहाँ हर आदमी, चार्लेस ओबराज भी आप कुछ पूछे तो वो बोलेगा कि मैं कुछ नहीं किया, मैं ऐसे गुनाह कुछ भी नहीं किए, मुझे छोड़ दो, ऐसी कहता है. तो इसमें कौन गुनहगार है, कौन क्या किए, कौन कहां से लूटे, ये सब सारे इंक्वायरी इसीलिए डाल रहे कि जुडिशियल इंक्वायरी इसीलिए बना रहे कि कौन कौन जिम्मेदार है. इंक्वायरी में ये पूरा तय हो जाएंगे, एल&टी का रोल क्या है, हरीश राव का रोल क्या है, केसीआर जी का रोल क्या है, और अलग दूसरे अधिकारी का भी क्या रोल है, वो बाद में पता लगेगा कि आफ्टर वंस वी हैव कंप्लीटेड आवर इंक्वायरी. సీఎం సార్ ఇస్తారు సార్. సీఎం సార్ Yes, very soon. సీఎం సార్ ఆశిష్. గత ప్రభుత్వంతో చాలా కామెంట్ చేశారు. గతంలో గవర్నర్ కూడా కొన్ని కామెంట్ చేసినప్పుడు మీరు కూడా మద్దతు తెలిపారు, ఒక ఆడపిల్లని అట్లా అనొద్దు అని. సో ఆ గవర్నమెంట్ తో గవర్నర్ కు ఉన్న గ్యాప్ ని ఆ గవర్నమెంట్ ఆమె చాలాసార్లు ప్రతిఘటించే ప్రయత్నం చేశారు. మీ గవర్నమెంట్ తో గవర్నర్ గారికి రిలేషన్ ఎట్లా ఉండబోతుంది? ఎట్లున్నది అనుకుంటున్నావు ఈ 25 రోజులు? సేమ్ అట్లనే కంటిన్యూ అయింది. सर आपकी गवर्नमेंट यहाँ पर कर्नाटक के कांग्रेस गवर्नमेंट से काफी ज्यादा इंस्पायर है. 5 गारंटी सारे आशीष. यहाँ पर जो तेलंगाना में आपकी सरकार है, कांग्रेस की सरकार जो कर्नाटक में है, हमने इलेक्शन कैंपेन के दौरान भी देखा कि काफी ज्यादा वहां से इंस्पिरेशन लिया. कर्नाटक सरकार ने एक फैसला लिया है, बेंगलुरु में उनकी म्यूनिसिपैलिटी ने 60% वोट बोर्ड्स जो हैं साइनेजेस लोकल लैंग्वेज में होंगे. आपकी क्या राय है? तेलंगाना में हैदराबाद शहर में भी ये चीज होना चाहिए. प्लस उनका कहना है कि 70% लोकल को इंडस्ट्रीज में अपॉइंटमेंट मिलना चाहिए. इन दो इश्यूज पे आपका व्यू क्या है? और सेकंड मेरा क्वेश्चन सर, आपने और डिप्टी चीफ मिनिस्टर साहब ने प्राइम मिनिस्टर से मुलाकात की है, उसका एजेंडा क्या था, क्या बातचीत हुई? एजेंडा तो सीधा सीधा कल ही पत्रकारों को पूरा एक्सप्लेन किए हमारा डिप्टी चीफ मिनिस्टर. हमारा कोई हिडन एजेंडा नहीं है, हमारा लोगों के ऊपर कोई कुछ केस नहीं है, कुछ लूट मार किए सो वाले माफ करने के लिए झुकने का भी नहीं है. हम सीधा गए, हमारे दरखास्त दिए तेलंगाना जनता के तरफ से. प्राइम मिनिस्टर ने आश्वासन दिलाया कि भाई सरकार, केंद्र सरकार प्रदेश सरकार के लिए अच्छा मदद देंगे. तो वी आर एक्सपेक्टिंग दैट सपोर्ट. और तीसरी बात, ये जो चर्चा हो रही है ये 5 गारंटीज के बारे में,
कर्नाटका के मॉडल, इधर के मॉडल, उधर के मॉडल, कहीं के मॉडल नहीं, ये तेलंगाना मॉडल है। तेलंगाना मॉडल के हिसाब से हम जिम्मेदारी से ये काम निभाएंगे। जो जो वेलफेयर के लिए एलिजिबल है, हर एलिजिबल पर्सन विल गेट దిస్ వెల్ఫేర్ స్కీమ్. సార్ ఒక్క నిమిషం సార్, ఇప్పుడు ఆల్రెడీ రైతు బంధు కానీ పింఛన్లు కానీ ఒక్క నిమిషం अरे भाई हमेशा यहाँ पर 90% तेलुगु में बोर्ड है. वी नी नॉट टू वरी अबाउट तेलुगु, उर्दू, इंग्लिश, क्योंकि हर दुकान में मैं जो देखते जाता हूँ तेलुगु में है. अगर कहीं भी कुछ ऐसा प्रॉब्लम है तो हम रेक्टिफाई कर देंगे, उसमें कोई चर्चा करने का कोई इतना जरूरी नहीं है. సార్ ఇప్పుడు రైతు బంధు కానీ పింఛన్లు కానీ ఆల్రెడీ ఉన్న లబ్ధిదారులు ఉన్నారు, వాళ్ళు మళ్ళీ రీఅప్లై చేసుకోవాలా? సార్ 1 సెకండ్ సీఎం గారు, ఏంటి పింఛన్ మళ్ళీ ఆల్రెడీ reapply డాటాలు చేసుకోవాలా? ఉన్నారా నాయన, దాంట్లో ఎవరు కావాల్సి ఉన్నా వాళ్ళు ఎవరు అప్లికేషన్ ఎవరికైతే కావాలనో వాళ్ళని అప్లికేషన్ పెట్టుకో అని చెప్పినాం. వాళ్ళు ఎవరు అవసరమైతే వాళ్ళు అప్లికేషన్ పెట్టుకుంటారు. దాంట్లో నీకెందుకు కన్ఫ్యూజన్ ఉందో నాకు అర్థం కాలేదు. సీఎం సార్, సీఎం గారు వాటన్నిటిని పర్యవేక్షణ ఇస్తూనే ఉన్నాం. ఇప్పుడు ఏమీ లేదు అక్కడ. సార్ గారు అంతా ఊడ్చిపెట్టిపోయినరు, తూడ్చిపెట్టిండు. ఊడవడమే కాకుండా చాలా డ్రైగా ఉన్నది. వాటన్నిటిని కూడా సమీక్షిస్తున్నాం. అందుకే కేంద్రం నుంచి రావాల్సిన నిధుల కోసం కూడా అక్కడికి వెళ్ళి కలిసినాము. వాటన్నిటిని పర్యవేక్షించుకొని అందుకే మీకు శ్వేతపత్రం ఇచ్చినాం. ఎందుకు చెప్పాల్సి వచ్చింది అన్ని వివరాలు? మనం ఎక్కడి నుంచి మొదలు పెడుతున్నాం? వెనకటికి పెద్దోళ్ళు చెప్పి రేట్లు వేసినా లెక్క పెట్టేయమని. సో ఈ కేసీఆర్ ఎవరికేమి ఇచ్చిండో, ఎక్కడ ఏముందో కూడా చెప్పని పరిస్థితి ఉన్నందుకే ఈరోజు శ్వేతపత్రం విడుదల చేసినాము. శ్వేతపత్రం విడుదల ద్వారా 6,71,00,000 పైచీలకు కేసీఆర్ అప్పు చేసి మనల్ని నిండా ముంచి ప్రభుత్వం వదిలేసి అందరు కలిసి పరారైపోయినరు. ఈ పరిస్థితిలో నుంచి మనం తేరుకొని ఒక మంచి ఉద్దేశంతోని, ఆలోచనతోని ప్రభుత్వం ముందుకు వెళ్తుంది. అన్ని విషయాలు పరిగణలోకి తీసుకుంటాం. ఎక్కడెక్కడైతే రాబడులు ఉన్నాయో వాటన్నిటిని కూడా తెచ్చుకుంటాం. భేషజాలకు వెళ్లాల్సిన పని లేదు. కేంద్ర ప్రభుత్వం నుంచి మనకు రావాల్సిన నిధులు ఏమన్నా ఉంటే వాటిని తెచ్చుకుంటాం. అన్ని రకాలుగా సమీక్షించుకొని ముందుకు వెళ్ళడం జరుగుతుంది. ధన్యవాదాలు. ముఖ్యమంత్రి గారు. సార్ సీఎం గారు, ఈ సీఎం సార్, ధరణి రద్దు చేస్తున్నారు. అలాగే సీఎం సార్, శ్రీరామ్, థ్యాంక్ యూ. ది సక్సెస్ ఆఫ్ ఫ్రీ బస్ పాస్ ఫర్ విమెన్ ఎంత సక్సెస్ అయిందంటే ఆటో డ్రైవర్లకు కష్టాలు మొదలయ్యాయి, వాళ్ళ ఇన్కమ్ తగ్గిపోయింది. సో వైల్ దట్ ఈస్ ద సక్సెస్, ఆ డబ్బు లేడీస్ చేతిలో ఉంది, డ్రైవర్స్ తాలూకు ఇన్కమ్ తగ్గింది. దాని మీద ఏమైనా కొంచెం కన్సిడర్? ఆల్రెడీ మా ఎలక్షన్ మేనిఫెస్టో మీరు ఒకసారి చూడండి. ఆటో డ్రైవర్లకు కూడా ఆర్థిక సహాయం ఇస్తాం. దీన్ని మేము ముందే ఊహించినాం. ఇది జరిగితే వాళ్ళకి ఏదైనా ఇబ్బంది జరుగుద్ది, నష్టం జరుగుద్దన్న ఆలోచన ముందే మా మేనిఫెస్టో కమిటీ చైర్మన్ గారు శ్రీధర్ బాబు గారు గుర్తించే మా ఎలక్షన్ మేనిఫెస్టో కమిటీలో ఆటో డ్రైవర్లకు ఆర్థిక సహాయాన్ని అందిస్తామని చెప్పినాము. స్పష్టంగా ఆటో డ్రైవర్లను కూడా అందరి వాళ్ళ వివరాలు సేకరిస్తాం. వాళ్ళకు కూడా ఆర్థిక సహాయాన్ని అందించే ప్రయత్నం చేస్తాం. सर आपकी सरकार ने बीआरएस गवर्नमेंट पे आरोप लगाया है कि दे हैव मेड दिस स्टेट अ डेड रिडन स्टेट, तो आप इसको कैसे सरप्लस करेंगे और साथ ही साथ जो लोन्स लिए हैं उसको आप कैसे फिर से वापस प्रॉपर स्टेट में लाएंगे? जो मिसयूज करना छोड़ दिए तो स्टेट सरप्लस हो जाएगा. जितना मिसयूज कर दिए कि आदत हो गए, उनको आदत से मजबूर हो गई केसीआर सरकार ने. पिछले सरकार जो भी रिसोर्सेस है मिसयूज करने में उन लोगों का ध्यान है. मिसयूज के अलावा करप्शन, तो हमारे सरकार मिसयूज और करप्शन को रोक दिए तो जितने भी वेलफेयर करना है कर देंगे. जितने भी बैंक्स का जो भी पेमेंट करना है वो भी पेमेंट कर सकते. आगे हम डेवलपमेंट के लिए भी हम प्लानिंग कर लेंगे. एंड केंद्र सरकार से जो मिलने वाला है मैचिंग ग्रांट के साथ साथ में जो ग्रांट्स है, बहुत सारे ग्रांट्स एंड मैचिंग ग्रांट्स को छोड़ दिए पिछले सरकार. तो हम लोग इसीलिए जिम्मेदारी से प्रधानमंत्री जी से हम लोग मिले. जो भी पेंडिंग हमारा स्टेट को आने के एक्सचेकर के लिए जो पैसे केंद्र सरकार से आने हैं सब सारे पूछ के आगे हम
लगातार उनके बारे में हम केंद्र सरकार से हम हमेशा कंसेंसस बिल करके जो पैसे आने हैं पैसे ले लेके आगे सरकार चलाने वाले हैं। सीएम साहब एक ये सवाल है, क्या लोकसभा चुनाव को लेकर हाईकमान से आपकी कोई दिल्ली में बातचीत हुई है? एक, और नंबर 2, क्या जैसे दूसरे राज्यों में इंडिया अलायंस दूसरी पार्टियों को भी शेयर देने की वो देख रही है, तेलंगाना में क्या आप किसी और पार्टी का, आम आदमी पार्टी या समाजवादी पार्टी या किसी पार्टी का कोई स्टेक देखते हैं, या सिर्फ कांग्रेस यहाँ पे यूनिनिमस पूरी सारी लोकसभा सीट पर चुनाव लड़ेगी? ये सेक्रेटेरिएट है,